మీ ఊళ్ళో వాళ్ళంతా ఏం ఫోటోస్ కూడా చేస్తున్నారమ్మా? దొరికేసారు మేడం. ఊర్లో అంటే మన రాజకీయం ఎక్కువ మేడం. అంటే మాకు వెనకాల ఎవరు లేరు మేడం. అంటే వాళ్ళు మా అత్తగారు మా మావయ్య గారు ఇద్దరు ఉంటారు మేడం. వాళ్ళు కొంచెం అంటే ఆస్తులు ఏమున్నాయో నాకు తెలియదు కానీ మేడం, ఊర్లో ఏదో ఆస్తులు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మనుషులు చూస్తే గంభీరంగా ఉంటారు మేడం. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, మాటలతో మప్పిస్తారు మేడం వాళ్ళు. మీ ఆయన దాని ఏమంటున్నాడమ్మా? నిన్ను ద్వారా నిన్ను పిల్లలు నువ్వు ఇంటికెళ్తే వాళ్ళందరూ అంత న్యూసెన్స్ చేస్తుంటే మీ ఆయన ఏం చేస్తున్నాడు? తనతోనే చెప్పి కొట్టించేశారు మేడం. పాప పుట్టినా సరే చూడడానికి రాలేదు మేడం. డెలివరీ టైంలో లేడండి హాస్పిటల్లో. నేను ఇన్నాళ్ళు పెయింట్ పడుతున్నా తను వస్తాడేమో చూస్తున్నా సరే పంపించలేదు మేడం. పుట్టిన 5వ రోజు నాడు వచ్చి చూసేసి కాలు ఒకటిది, ముక్కు ఒకటిది, నోరు ఒకటిది అనేసి మాటలతో పంపించేసి వెళ్ళిపోయాడు మేడం. అనుమానిస్తున్నాడు ఇంకా పైగా. అతను అక్రమ అనుమానిస్తున్నా అంటే సంబంధాలు పెట్టుకున్నది అనుమానించి కాకుండా అతను అక్రమ సంబంధాలు పెట్టుకున్నది కాకుండా నిన్ను అనుమానిస్తున్నాడు. అవును మేడం. అంటే నేను ఏ మాట కన్నానంటే మేడం, తన నాకు 9th మంత్ ఇంకా వస్తుందనగా మేడం అన్నారని బేబీ హెడ్ కింద దిగింది, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పారండి. చెప్తే తను నన్ను మానసికంగా పక్కకి రమ్మని, తన దగ్గరికి రమ్మని అడుగుతుంటే మేడం రాకూడదు కదా ఇప్పుడు 9 మంత్స్ వస్తుంది రాకూడదు అని చెప్పారు కదా మేడం అంటే, లేదని చెప్పి డ్రింక్ చేసి మీద పడిపోతున్నారు మేడం. ఆ, పడిపోతే నేను అన్నాను, అసలు నీ ఒంట్లో ఒక్క రక్తం కలిసిందో 10 రక్తాలు కలిసి మనిషి దునపోతూ నువ్వు అడుగు జంతుగా బిహేవ్ చేసి నువ్వు అసలని ఉమ్. ఆయన అన్న మాటకి మీద అవును నా ఒంట్లో 10 రక్తాలు కలిసి మా అమ్మ 10 మందితో తిరిగింది అలాగని ఆ రకంగా మాట్లాడు మేడం, అందుకే నువ్వు కూడా 10 మందితో తిరిగి బిడ్డని కన్నవా అని మాట్లాడుతున్నాడు మేడం. అతను అతను చేసే చెడు పనులకు మళ్ళీ ఇంట్లో నుంచి అమ్మా నాన్న కూడా తీసుకొస్తున్నారు. ఓకే, తర్వాత తర్వాత ఏమైందమ్మా? వాళ్ళు- ఆహా, తర్వాత కొట్టిన తర్వాత విశాఖకి కాల్ చేశాను మేడం. ఆ, కాల్ చేస్తే వచ్చి తన్ని నన్ను తీసుకెళ్లారు. ఇలా జరిగిన స్టోరీ అంతా చెప్పాను మేడం వాళ్ళకి. ఉమ్, సాయంత్రం మా మామయ్య గారు కూడా వచ్చి, ఈ రోజుల్లో తాగపోతే ఏ రోజు, ఈ వయసులో తాగపోతే ఏ వయసులో తాగుతాడమ్మా మా అబ్బాయి, ఈ వయసులో ముందు దగ్గరికి వెళ్ళకపోతే ఏ వయసులో వెళ్తాడు, ఈ రోజుల్లో ఆడోళ్ళే తాగుతున్నారు మగుడు తాగుతాకు వచ్చిందా అని అంటున్నాడు మేడం. అమ్మా, ఏది దిశ వాళ్ళ ముందు అలా ఇవన్నీ అన్నాడా? నా దగ్గరనే, నీ నా కూడా దగ్గర? వచ్చిన ఇద్దరు పచ్చిబాబు దగ్గర అన్నారు మేడం. నాకు కూడా ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారండి, వాళ్ళతో తను అంటున్నాడండి మా మావయ్య గారు. ఉమ్, అదేంటి ఇంకా నాకు ఆయనతో నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. నా భర్త నేను నా బిడ్డలు చూడాలనిపిస్తే తను చూసుకోవచ్చు అదే మాట్లాడండి నేను. ఇప్పుడు ఏమైందమ్మా? ఫైనల్ గా ఏమైంది? కంప్లైంట్ ఇచ్చావు, కౌన్సిలింగ్ ఏమైనా జరుగుతుందా? కౌన్సిలింగ్ ఏం లేదు, అసలు ఏం జరిగిందో కూడా ఎఫ్ఐఆర్ అయితే కట్టేమని అని చెప్పారు. అంతే ఎఫ్ఐఆర్ మేడం. చేసేసారా? చేశారు మేడం. ఎవరెవరి మీద అయ్యిందమ్మా? అవును మేడం. అది మా అత్త మామ మా ఆయన గారండి, ఆడబొచ్చు పెద్ద మావయ్య గారండి. పెద్ద మావయ్య గారు పక్క నుండి అన్ని సలహాలు ఇప్పిస్తారండి. ఆయన ఇలా చెయ్యాలి అలా సూపర్, చెయ్యాలని బాగానే ఉంది. చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేశారంటే గ్రేటే. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా, ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేసు వేసావు, ఏం అడగాలనుకుంటున్నావు మమ్మల్ని? ఏమన్నా కాపురం కావాలి మేడం. ఎందుకంటే నేను అన్న తమ్ముడు లేదు, తండ్రి లేదు, ఎంత నా భర్తకి పుట్టిన బుద్ధి అయితే కాదని నాకు అనిపిస్తుంది మేడం. పక్కన వాళ్ళు చేయిస్తున్నారు. మా ఆడపడుచు కూడా పాప పుట్టి చూడడానికి వచ్చి నాకు మనకి ఇద్దరు మగపిల్లను కనపోయి ఆడపిల్లని కన్నావేంటి అని అన్నదండి. అదేంటో ఆల్రెడీ ఒక మగపిల్లడిని కన్నావు కదమ్మా? అవునండి, అదే అన్నాను మేడం. ఇప్పటికే ఆడపిల్లలు తక్కువై చేస్తున్నారు జనాలు, మళ్ళీ మీరు ఆడపిల్లకి అన్నందుకు ఇది అవుతున్నారు. ఆడపిల్లల లైఫే బాగుంది ఒక రకంగా ఈ జనరేషన్ లో. అలాగే మాట్లాడిందండి. మళ్ళీ సరే మా తమ్ముడు వస్తే కనుక ఆడికి దూరంగా ఉండు, ఆడి మీద పడిపోయి మాట్లాడి ఆడితోటి అది ఎప్పుడు కొంచెం అంది మీ ఆడపడిచి ఈ మాటలు? ఎప్పుడు అంది? పాప పుట్టిన 5వ రోజు నాడు మేడం చూడడానికి వచ్చిందా? ఓకే. ఇంటికి వచ్చింది, చూసి ఇలాగే మాడు వచ్చినా సరే మీద పడిపోయి కాదమ్మా, మాట్లాడి ఇప్పుడు మీ ఆయన ఊరంతా అప్పులు చేస్తున్నాడు, ఉన్న పావల 10 పైసలు అమ్మి మీ అమ్మ అప్పులు తీరుస్తుంది, మీ ఆయనకి ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి, నువ్వు కాకపోతే గోంగూర అనుకుని ఇద్దరు ముగ్గురితో తిరుగుతున్నాడు, నువ్వు ఒక్కొక్కరిని ఫోనులు చేసి ఏదో బతులాడుతున్నావు, వాళ్ళు ఆగుతున్నారు, మళ్ళీ ఈయన కొత్తగా గాలం వేసి కొత్త అమ్మాయిని పడుతున్నాడు. నెక్స్ట్ ఆల్రెడీ కష్టాల్లో ఉండగా 3rd మంత్ బేబీని కూడా వదిలేసి ఇంటికి పారిపోయి వెళ్ళిపోయాడు, 6 years కాపురం చేసి. ఇలాంటి వ్యక్తి ఇంకా కావాలని అనుకుంటున్నావా నువ్వు?
ఏంటంటే అది లవ్ మ్యారేజ్ కదా మేడం. తన్నే కదా, తను చూసుకొని తండ్రిని చంపుకున్నాను. అసలు ఏం చేయాలో ఎవరు ఏం సలహా చెప్తారో కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో మీకు ఇదా నిజమా అని చెప్పి మీ నెంబర్ కి కాల్ చేస్తే సారు నిజమేనమ్మా ఇది ఏమి ట్రాష్ కాదని చెప్పారండి. అదేలేమ్మా. అది ఎందుకంటే ఇలాంటి ఫేక్ కాల్ చాలా చేసి లాస్ట్ మీ ఈ నెంబర్ దొరికితే చేశాను మేడం. దేవుడు కాదు ఈ రూపంలో చేస్తారేమో న్యాయం అలాగని. కాదు నాన్న, దగ్గరలో ఏదైనా అడ్వకేట్ నన్నా కలవచ్చు కదమ్మా. రమ్య గారే మాట్లాడాలని ఏముంది, ఎవరన్నా న్యాయం చేస్తారు కదా. ఆ లాయర్ గారిని పెట్టుకున్నాను మేడం. లాయర్ గారు ఉన్నారండి. ఉన్నారు కదా, మీ అడ్వకేట్ చూసుకుంటారు, మీరు కంగారు పడకండి. మీకు తెలియాల్సింది ఏంటంటే నాకు ఎంత న్యాయం జరిగిద్ది, ఏం న్యాయం జరిగిద్ది అని. దాని గురించి నేను చెప్తానమ్మా, నువ్వు అస్సలు టెన్షన్ పడకు. ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, కాసేపు సైలెంట్గా వినండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ మాట్లాడుతురు కానీ నేను లాస్ట్లో అడుగుతాను మిమ్మల్ని. మేడం, ఇప్పుడు ఈ కేసు ప్రొసీడింగ్స్ లో యాక్చువల్ గా ఆ అమ్మాయి నిజంగా ఒక హానెస్టీ లవర్ అని చెప్పాలి. ఇలాంటి అమ్మాయి దొరకడం వాళ్ళ అదృష్టం ఒక రకంగా. అతను కూడా పేరెంట్స్ ని కాదని లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, పోరాడాడు, వచ్చాడు, బయటకు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఈ అమ్మాయికి ఇంకా అతని మీద నమ్మకం ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ పేరెంట్స్ ని కూడా కాదని నాతోనే వచ్చారు కాబట్టి మేమిద్దరం రియల్ గా లవ్ చేసుకున్నామండి, మా ఇద్దరికి అంత బాండింగ్ ఉంది అని. కానీ పెళ్లి వరకు అంత నిజాయితీగా ఉన్న ఒక వ్యక్తి పెళ్ళయిన తర్వాత నుంచి స్లోగా చేంజ్ అవుతూ వచ్చాడు. అంటే ఇంకా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆల్రెడీ ఒక పిల్లోని కనేసింది ఉన్నంతలో. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు వాళ్ళకి వెనకాల. అత్తగార పాపం ఇంకా ఉన్నంతలో మగపిల్లోడు కొడుకైనా అల్లుడైనా ఆయన ఉన్నంతలో ఆ అల్లుడిని ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటుంది. రెంట్ లేదు ఉన్నంతలో. వాళ్ళ అమ్మగారు ఈయన అప్పులు చేస్తుంటే ఆవిడ తీరుస్తుంది. అంటే ఒక రకంగా కోడలను బాగా చూసుకోవాల్సిన కేసులో అల్లుడిని బాగా చూసుకుంటున్నారు, అపురూపంగా చూసుకుంటున్నారు ఒక రకంగా. అతని వల్లే ఈ అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అతని వల్ల వాళ్ళ పేరెంట్స్ తిట్టడం జరిగింది. అతని పేరెంట్స్ తిట్టడం వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోవడం, ఆ అవమానం పడలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయారు. వాళ్ళకి ఒక ఇంటికి పెద్ద స్తంభం లాగా ఉన్న ఒక షెల్టర్ వాళ్ళ నాన్నగారు, ఆయనే చనిపోయారు. ఇక్కడ ఇంత త్యాగం, లైఫ్ అంతా త్యాగం చేసేసింది ఆ పిల్ల. ఏది లవ్ అనే ఒక దీనికి. లవ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేదాన్ని లవ్ అంటారు. ఇన్ఫాక్చుయేషన్స్ తోటి ఫిజికల్ నీడ్స్ కోసం వెళ్ళాము, లేసాం, పారిపోయాం, పెళ్లి చేసుకున్నాం అంటే అది లవ్ అవ్వదు. పాప మా పిల్ల రియల్ గా అక్కడున్న సర్కిల్లో ఇక అతనే నచ్చాడు, అతను ఆల్రెడీ అంత ట్రాప్ చేస్తున్నాడు, అంత నమ్మకం కలిగించాడు, అంత రిజల్ట్ కూడా చూపించాడు పేరెంట్స్ ని కాదని వచ్చి. దాన్ని జీవితకాలం నిలబెట్టాలి కదా, పెళ్ళి అయినాక కదా వీళ్ళ అసలైన బాంధవ్యం వాల్యూ తెలుస్తుంది. ఏం చేస్తున్నాడు, చిల్లర పనులు. తనల్ని నమ్ముకొని ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే, లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఒక పని అమ్మాయి కింద ఇంట్లో ఆఫ్టరాల్గా వదిలేసి అతను చేసిన పని ఏంటి, గాలి తిరుగుళ్ళు తిరగడం, వచ్చిన రూపాయి 2 రూపాయలు తీసుకెళ్లి వెచ్చలవిడిగా తాగడం, ఊరంతా అప్పులు చేయడం. ఇక వీళ్ళకి వేరే ఆప్షన్ లేక అతను మారతాడు అని ఈ అమ్మాయి ఎవరితో అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడో వాళ్ళని కట్ చేస్తూ ట్రై చేస్తుంది. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అంటే ఏం చేయగలదు ఆ అమ్మాయి? ఇంకా చిన్న అమ్మాయి, 25 years, ఇంకా జీవితం బోల్డ్ అంత ఉంది. అంతా కష్టం. స్టార్టింగ్ లోనే చిన్న వయసులోనే చాలా పెద్ద పెద్ద కష్టాలు అనుభవించేసింది. భర్త లేకుండా జీవితం ఉండదు అనే నమ్మకంలో అమ్మాయి ఉంది కాబట్టి మేబీ కాపురం నిలబెట్టడానికి మాక్సిమం ట్రై చేయాలి. ఇక నిలబెట్టుకుంటారా లేదా అంటే లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి, అమ్మ మీకు కూడా చెప్తున్నాను వినండి, బలవంతంగా నిలబెట్టే కాపురాలు ఎక్కడా లేవు, గుర్తుపెట్టుకోండి. అంటే ఫోర్స్ఫుల్గా ఎట్లా నాకు భర్తే కావాలండి వేరే ఆప్షన్ లేదు అంటే, అతనికి బుద్ధి వచ్చి అతను మారి 2 పిల్లల్ని చూసుకోవాలి, నా భార్యను చూసుకోవాలి అని అతను రియలైజ్ అయ్యే వరకు బలవంతంగా తీసుకొచ్చి అతను మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మీరిద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయలేకపోయారు కదా.